వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. బిజినెస్‌లో చాలా వరకు గూడా మనం ఎక్కువగా డబ్బులు సంపాదించే టాపిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం గానీ, హెల్త్ కేర్ సర్విస్ ప్రొవైడ్ చేస్తూ, అది బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా వస్తూ, మన పబ్లిక్‌కి ఒక అవేర్‌నెస్ ఇస్తూ, వాళ్ళని మంచి దిశగా నడిపించే ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చని మనకిప్పుడే తెలిసింది. అండ్ యాప్స్ ఫౌండర్ అండ్ సీఈఓ దివేష్ మట్టిగిరి గారు మన ముందున్నారు. సార్‌ని అడిగి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌ని తెలుసుకుందాం. సో, దానికన్నా ముందు సార్‌కి ఏషియన్ హాస్పిటల్ హెల్త్ కేర్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళకి సంబంధించిన మ్యాగజైన్‌లో సార్ ఫీచర్ అవ్వడం జరిగింది. మేజర్ రీజన్ ఏంటంటే ట్రాన్స్‌ఫార్మింగ్ పేషెంట్ కేర్ త్రూ ప్రిడిక్టివ్ ఏఐ మోడల్స్ అన్నమాట. సో సార్‌ని ఈ యూనిక్ థాట్, ఈ యూనిక్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంటో సార్‌ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ? I'm good and thank you. యాహ్! సార్. సో, డెఫినైట్‌లీ మీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి బిఫోర్ థట్ ఐ నీడ్ టు నో సార్. అంటే అసలెవరైనా సరే ఒక ఐటీ సెక్టార్‌లో ఉన్నప్పుడు Mhm. ఏదన్నా కొంచెం టెక్నాలజికల్‌గా గానీ, లేకపోతే ఏఐ గురించి ఇంకొంచెం డీప్‌గా తెలుసుకొని మనకేది అదర్ సర్వీసెస్ లేకపోతే కమోడిటీస్, కాస్మెటిక్స్ ఇలాంటివి చూస్తూ ఉంటారు. బట్ మీరు హెల్త్ కేర్ సర్వీస్‌లోకి ఎంటర్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటి సార్? First, healthcare గురించి మాట్లాడే ముందండి, so I'll just give like the brief introduction about me. So, రైట్. coming to myself, Devesh Mattigiri. So, after అందరిలానే నేను కూడా బీటెక్. ఓకే. ఆఫ్టర్ దట్ వన్ బెంగుళూరు, హైదరాబాద్‌లో మల్టీనేషనల్ కంపెనీస్‌లో వర్క్ చేసిన తర్వాత, ఓకే. సో వెంట్ ఫర్ ది యూఎస్. సో, టెక్నాలజీ మేనేజ్మెంట్‌లో ఐ డిడ్ లైక్ మాస్టర్స్. ఓహ్! సో, అక్కడేంటిదంటే నానో టెక్నాలజీ గానీ, డేటా సైన్స్ రిలేటెడ్ స్టఫ్ గానీ, వీట్లి మీద వర్క్ చేసిన తర్వాత కొన్ని ఎంఎన్‌సి కంపెనీస్‌లో ఐ స్టార్టెడ్ కెరియర్ యాస్ ఎ డేటా అనలిస్ట్ అండ్ ఓకే. డేటా సైంటిస్ట్. హ్మ్. In 2018, again I came back to India. So ఓకే. with one passion. So related to the starting companies. హ్మ్. సో దీనికి ముందేంటిదంటే రీసెర్చ్ అండ్ ల్యాబ్స్ అని మాత్రం పెట్టుకున్నాం. సో యాప్స్ రీసెర్చ్ అండ్ ల్యాబ్స్ అని ఉండేది. సో వేర్ వీఆర్ గోయింగ్ టు డూ ఓన్లీ సర్వీసెస్ ఇన్ యూఎస్ఏ. ఓకే. సో ఇండియా నుంచి వచ్చేసి ఏంటిదంటే చాలా తక్కువ ఉండేది. సో వన్స్ వీ కేమ్ టు ది 2018, సో ప్రైవేట్ లిమిటెడ్‌గా కన్వర్ట్ చేసాము. ఓకే. ఓకే. సో అక్కడి నుంచి ఏంటిదంటే, సో వీఆర్ వర్కింగ్ విత్ ది యూఎస్ క్లయింట్స్ మెయిన్‌గా. అండ్ రైట్ నౌ వీఆర్ వర్కింగ్ విత్ ది అదర్ కంట్రీస్ ఆల్సో. సో కమింగ్ వీఆర్ గోయింగ్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో అక్కడి నుంచి ఏంటిదంటే, సో హెల్త్ కేర్ రిలేటెడ్ స్టఫ్‌లో ఫార్మామెటికల్‌లో వీఆర్ హావింగ్ లైక్ మోర్ ప్రాజెక్ట్స్. సో అక్కడి నుంచి ఏంటిదంటే కొంచెం ప్యాషన్ స్టార్ట్ అయింది. హ్మ్. సో దానికి ముందు ఏంటిదంటే ఎయిర్‌లైన్స్‌లో వర్క్ చేస్తున్నా, దాని తర్వాత లాజిస్టిక్స్‌లో వర్క్ ఓహో! చేస్తున్నా, దాని తర్వాత డిఫరెంట్ కేటగరీస్ టచ్ చేసారు యెస్. ప్రాబబ్లీ. సో దీనివల్ల ఏంటిదంటే, ఒక పర్టిక్యులర్ డొమైన్ ఎలా వర్క్ అవుతదనేది కొంచెం ఐడియాలజీ వచ్చింది. సో దీన్ని ఇండియాకి తీసుకొచ్చినప్పుడు ఏంటిదంటే, సో ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద కన్వర్ట్ చేశారు. సో నాట్ ఓన్లీ ఫర్ ది ఐటీ, ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో నెక్స్ట్ వన్ ఈస్ శ్వాస అని చెప్పేసి మనకి కరోనా టైంలో వెంటిలేటర్స్ వచ్చింది. రైట్. సో రైట్. దానికి కూడా మేము సపోర్ట్ చేసాం. హుహు. అట్ ది సేమ్ టైమ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్టఫ్ అండ్ అడ్వైజరీ, గైడెన్స్ రిలేటెడ్ స్టఫ్. సో వీటిలి అన్నిటికి ఒక్కొక్క కంపెనీ స్టార్ట్ చేసి దీన్ని హ్మ్. మొత్తం ఏంటిదంటే యాప్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద కన్వర్ట్ చేసాం. సో ఓకే. దాంట్లో ఆర్టిఫిషియల్ పెనిట్రేషన్ అనేది మన ఐటీ సర్వీసెస్ అన్నమాట. హ్మ్. సో దిస్ ఈస్ ది సర్వీసెస్ వేర్ ఇట్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ ఆల్ ది కంపెనీస్. అది యూఎస్ నుంచి యూఏఈ టు ఇండియా. సో ఇవన్నీ ఏంటిదంటే ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. చాలా పెద్ద హిస్టరీ ఉందయితే. నేనడిగిన ఫస్ట్ క్వెషన్ యాక్చువల్లీ బిఫోర్ ఆస్కింగ్ యువర్ జర్నీనే మనకి మీరు చాలా డీటెయిల్‌గా చెప్పినప్పుడే అర్థమైపోయింది. సో, మీరు హెల్త్ కేర్ సెక్టార్‌కొచ్చే ముందు ఎంత హిస్టరీ నడిచింది. అన్నీ ఒకటొకటి స్టెప్ బై స్టెప్ చూసారు. సో, అలా వచ్చిన హిస్టరీ కాస్త ఇప్పుడొక కొత్త హిస్టరీని క్రియేట్ చేసేలాగా మీరు ఈ హెల్త్ కేర్ సెక్టార్‌లోకొచ్చారు సార్. సో, ఈ ఇనిషియేషన్, ఈ ఆలోచన మెయిన్‌గా ఏఐ ప్రిడిక్టివ్ మోడల్స్ తోటి పేషెంట్ హెల్త్ కేర్ అనేది ఎలా చూడొచ్చంటారు? ఫస్ట్ ఐడియా వచ్చేసి ఏంటిదండి, ఎంత ఫార్మాటికల్‌గా చేసినా, ఏం చేసినా గాని ఇట్స్ బికమ్స్ టు ది ఐటీ. హ్మ్. సో ఏఐ రిలేటెడ్ స్టఫ్‌లో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కరోనా. హ్మ్. సో అందరూ ఫేస్ చేసినట్టే నేను కూడా కరోనాలో హాస్పిటల్‌లో ఫేస్ చేశా. సో ఐయామ్ ఇన్ ఐసీయూ. ఓహ్ సో మై గాడ్! కాకపోతే వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటిదంటే ఐ కెన్ వాక్. ఐ కెన్ గో వేర్ ఎవర్ ఐ వాంట్. హ్మ్. సో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటిదంటే డాక్టర్స్ వీళ్ళందరూ తెలుస్తాం వల్ల ఐ జస్ట్ ఆస్క్ ఓన్లీ వన్ థింగ్. ఈరోజు ఉంటానో లేదో తెలీదు. నాకొక పేపర్, పెన్, ఒక ఫోన్ కావాలి. హ్మ్. సో వాట్ ఐ డిడ్ ఈస్ ఐ స్టార్టెడ్ గోయింగ్, మీ ట్రీట్మెంట్ ఏంటి? మీ సింప్టమ్స్ ఏంటి? ఐ స్టార్టెడ్ రైటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. హుహు. అంటే డాక్టర్స్ కూడా ఏంటిదంటే ఆ టైంలో ఎవరు ఉండేవాళ్ళు కాదు. హ్మ్. సో చాలా రేర్‌గా వచ్చేవాళ్ళు. అండ్ నర్సెస్ కూడా ఏంటిదంటే ఎవరి దగ్గరికైనా వెళ్తున్నా గాని నో సార్, నో సార్ ఆగండి, ఆగండి. సో ఇంకా అప్పటికి కూడా ఏంటిదంటే మాస్క్, ఇంకా మనకు మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. హ్మ్. ఎళ్ళిపోతాం ఐసీయూలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళని డీటెయిల్స్ తీసుకోవడం. డీటెయిల్స్ ఇన్ సెన్స్ వాట్ కైండ్ ఆఫ్ సింప్టమ్స్ దే ఆర్ గోయింగ్ టు గెట్, ఎవ్రీథింగ్ మనం రాసుకుంటూ
సో కొన్ని మనం ఏంటిదంటే బ్లాక్ చేసుకోవాలి. అంటే ఓకే. ఎక్కువ చెప్పకూడదు. సో ఆ టైంలో మనం చేసింది ఏంటిదంటే మనిషి ప్రాణం ఇంపార్టెంట్. సో వాట్ అబౌట్ ది అదర్ థింగ్ అంటే ల్యాక్ ఆఫ్ డేటా. ఆ డేటా లేక ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేదే నేను అక్కడ తెలుసుకున్నాను. ఓకే. సో సింపుల్‌గా చెప్పాలంటే ఒక స్టెరాయిడ్ తీసుకున్న తర్వాత డయాబెటిక్స్ వస్తదని చెప్పి చాలామంది తెలీదు. ఓకే. షుగర్ లెవెల్స్ అనేవి చాలా హై అయిపోతాయి. సో అది ఏ టైప్ ఆఫ్ డయాబెటిక్స్ అనేది రాసుకోవటం. సో ఈవినింగ్ పూట డాక్టర్ వచ్చినప్పుడు సరదాగా ఆయనతో కూర్చొని వాళ్ళకి కూడా ఏంటిదంటే వెదర్ వి ఆర్ గోయింగ్ టు బి దేర్ ఆర్ నాట్ దే డోంట్. సో వాట్ ఆర్ ది క్వెషన్స్ ఐ యామ్ గోయింగ్ టు ఆస్క్ ఈ పేషెంట్లీ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకప్పుడు తెలిసింది ఏంటిదంటే వై డోంట్ వి స్టార్ట్ అంటే ఒక ప్రాబ్లమ్‌ని ఎక్కడి నుంచి ఐడెంటిఫై చేసుకోవాలి హెల్త్ కేర్‌లో. అంటే ఇలాంటి ఇష్యూస్ మళ్ళా రాకూడదు అనేది మనకు మెయిన్ అనిపించింది. సో చాలా వరకు తీసుకుంటే అందరూ గవర్నమెంట్ తిడతారు, డాక్టర్స్‌ని తిడతారు, హాస్పిటల్స్ తిడతారు. రైట్. మన దగ్గర నుంచి పోతే మాత్రం ఆన్సర్ ఒకటే ల్యాక్ ఆఫ్ డేటా. అదే డేటా ఉండుంటే డిఫరెంట్‌గా ఉండేది. సో హిస్టారికల్ డేటా అనేది మన దగ్గర ఇండియాలో చాలా తక్కువ. సో ఇప్పుడు ఉన్నదల్లా ఏంటిదంటే ఒక పేపర్ మీదో లేదంటే ఒక ఎక్సెల్ షీట్‌లో. సో రైట్ నౌ దే ఆర్ మూవింగ్ టు ది డేటాబేస్. అక్కడి నుంచి ఏంటిదంటే అనాలిసిస్, అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ యూజ్ చేసుకొని దే ఆర్ డూయింగ్ సమ్ ప్రెడిక్టివ్ మోడల్స్ రైట్. రైట్. అండ్ ఆల్సో ఫోర్‌కాస్టింగ్ ఈస్ గోయింగ్ టు బి స్టార్ట్. అక్కడ నా జర్నీ స్టార్ట్ అయింది. అంటే హెల్త్ కేర్‌లోకి మెయిన్ ఎందుకు రావాలి అనిపించడానికి? ఏఐ రిలేటెడ్ స్టఫ్‌లో ఎందుకు రావాలి అనేది మాత్రం అదే ఫస్ట్. ఓకే. ఓకే. సో అంటే నేను ఫేస్ చేసిందే లాట్ ఆఫ్ పీపుల్ ఫేస్డ్. సో దానికి ఒక డేటా ఉంటే అదే డాక్టర్ దగ్గర ఉండుంటే ఇంకా బాగుండేది కదా! రైట్. సో అక్కడ ఏంటిదంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి. మనం డిస్కషన్ చేసే కొద్దీ మళ్ళా ఏంటిదంటే ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళు డాక్టర్స్ దగ్గరికెళ్ళిపోతారు. అవునవును. సో అక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటిదంటే డాక్టర్ ట్రైయింగ్ టు హెల్ప్. దట్స్ ఇట్. డాక్టర్ ట్రైయింగ్ టు హెల్ప్. అక్కడ హెల్ప్ ఎందుకు అంటున్నా అంటే ట్రీట్మెంట్ లేదు. బికాస్ నో వన్ డోంట్ నో హౌ టు సేవ్. హెల్ప్ చేశారు. అండ్ వాళ్ళ వర్క్ ఎంతవరకు అయితే చేయగలుగుతారో రైట్. అంతవరకు అంటే చేశారు. ప్రాబబ్లీ అంటే ఒక ఇష్యూకి ట్రీట్మెంట్ అంటే ఓన్లీ థింగ్ మెడిసిన్, ఆపరేషన్స్ అనే కాదు. లైక్ Yes. మీరు అన్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అనేది అటు డాక్టర్స్‌కి కూడా పేషెంట్స్‌ని ఎలా ట్రీట్ చేయాలో తెలుస్తుంది. పేషెంట్స్‌కి కూడా నేను ఎలా జాగ్రత్త తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలనేది ఆ పర్స్పెక్టివ్‌లో మీరు ఈ థాట్ వచ్చింది మీకు. యెస్. సో Great. ఇదే మెయిన్ అన్నమాట. మీరు ఒక్కసారి అక్కడ స్టార్ట్ అయిన జర్నీ కాస్త కోవిడ్‌లో నుంచి ఇప్పుడు డైరెక్ట్ ఏఐ ప్రిడిక్టివ్ మోడల్స్‌ని కూడా స్టార్ట్ చేసే జర్నీకి వచ్చేసారా సార్? ఆల్మోస్ట్ అండి. సో మనకేంటిదంటే సో స్టిల్ ఇట్ ఈస్ ఇన్ అండర్ థింగ్స్ ఓన్లీ. సో మనకి మెయిన్ రీసెర్చ్‌లో ఉంది. రీసెర్చ్. ఓకే. సో ఆల్మోస్ట్ రీసెర్చ్ కంటే సో వి డన్ విత్ ఇంప్లిమెంటేషన్స్. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా ఏఐ ఆన్సర్ చెప్పేటప్పుడు 100 టైమ్స్ ఐ యామ్ ది పర్సన్. నేనే మెయిన్ బాధ్యతనవుతా. ఎందుకంటే అక్కడ ఏ తప్పు జరిగినా గానీ దే ఆర్ గోయింగ్ టు క్వెషన్ పాయింట్ యూ. ఔట్ ఓన్లీ అస్. ఎక్కడ ఏఐ ఇంజినీర్స్ అనేది ఏంటిదంటే చాలా ఇంపార్టెంట్. రైట్. సో అక్కడ డాక్టర్స్‌ని మనం ఎలా చేస్తాం అనేది ఇంపార్టెంట్. రైట్. రైట్. సో చాలా ఇప్పుడు మనకి మెయిన్‌గా వచ్చినప్పుడు ఏంటిదంటే ఒక న్యూ ఎంటర్‌ప్రెన్యూర్. ఓకే. సో న్యూ ఎంటర్‌ప్రెన్యూర్ మనకి ఈ హెల్త్ సెక్టార్‌లోకి రావాలి అనుకుంటే ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఎతుక్కోవాలి. ఐడెంటిఫైయింగ్ ప్రాబ్లమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీ రైట్. దగ్గర ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయకుండా నేను ఒక బిజినెస్ చేస్తా. ఈయన ఏదో చెప్పారు. దీన్నే మనం ఇంప్లిమెంట్ చేద్దాం. దీన్ని రిప్లికా చేద్దాం. ఇట్ డజంట్ హ్యాపెన్. సో మనం చెప్పేది ఏంటిదంటే ఒక స్విగ్గీ గానీ, ఒక జొమాటో గానీ, ఒక ఓలా గానీ, ఒక యూబర్ గానీ. సో ఇలా తీసుకున్నప్పుడు ఏంటిదంటే మన ముందు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయ్యాయి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్‌స్టామార్ట్. ఇంటికి రాగానే ఫస్ట్ మమ్మీ అంటారు బయటికెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా, పెరుగు ప్యాకెట్ తీసుకురా. సేమ్ అక్కడి నుంచి ఐడియా జనరేట్ అయింది. రైట్. రైట్. సో మనకి ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి చెప్పేది ఏంటిదంటే మన ముందే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కమ్ అప్ విత్ సొల్యూషన్. సో వెనెవర్ యూ ఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ సొల్యూషన్ డోంట్ గో బ్లైండ్‌లీ. మన రీసెర్చ్ వర్క్ ఇంపార్టెంట్. బ్యాక్‌గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. సో బ్యాక్‌గ్రౌండ్ రిలేటెడ్ స్టఫ్‌లో మనం ఫస్ట్ అడిగే క్వెషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏంటిదంటే మీరు ఎలా చూస్తారు? అంటే డైరెక్ట్‌గా చాట్‌జీపీటీని అడిగేస్తాం. ఇప్పుడు యూత్ మొత్తం ఏమైపోయిందంటే మనకి గూగుల్, చాట్ జీపీటీ ఉంది. అది చాలు అనే ఫీలింగ్‌లో ఉన్నారు. యెస్. సో మెయిన్‌గా వచ్చినప్పుడు ఏంటిదంటే ఒక ఐడియాని తీసుకుంటారు. చాట్‌జీపీటీ నువ్వు చెప్పేసి అంటారు. అసలు ఇంకా నేను రీసెంట్‌గా చూస్తుంది ఏంటిదంటే ఒక ప్రాబ్లమ్ నువ్వే ఐడెంటిఫై చేయి. నాకు చెప్పు. సో Oh దట్ my ఈస్ ద God. థింగ్. So even they are unable to find the problems also. యెస్. So right. So, అంటే uh, యాహ్! సో యూసేజ్ ఆఫ్ ఏఐ అనేది ఎలా ఉంటుందో మనకి ఇంపార్టెంట్. right. But the usage of AI అనేది important. At the same time,
అది మళ్ళీ హెల్త్‌లో ఎంత ఇంపార్టెంట్ ఎలా వాడొచ్చు అనేది మీరిప్పుడు యెస్. ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. యెస్. సరే బిఫోర్ దట్ అది దాని గురించి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇదొక టిపికల్ సిట్యుయేషన్ అవ్వచ్చు. లైక్ డాక్టర్స్ అందరూ కూడా మిమ్మల్ని క్వెషన్ చేయొచ్చు. మా ఎంప్లాయ్‌మెంట్‌కి ఇది చాలా ఇబ్బంది అవుతది. బికాజ్ ఇప్పటికి మీరన్నట్టు చాట్‌జీపీటీలో చూసాం సార్. మీరు చెప్పిన మెడిసిన్ కన్నా ఇదే బావుంటుందేమో. లేకపోతే సార్ ఇందులో అన్ని అన్ని డేస్ మాకు రెస్ట్ కనిపించట్లేదు అని అనంగానే డాక్టర్ సార్ వాళ్ళకి తల పట్టుకుంటున్నారు. మరి ఇది కూడా వాళ్ళకి ఇబ్బంది అవ్వడమో, లేకపోతే వాళ్ళ జాబ్స్‌కి బ్రేక్ పడడం అవుతదంటారా? సింపుల్‌గా చెప్పాలంటే అండి, ఏఐ వల్ల జాబ్స్ పోతాయంటే పోతాయి. డాక్టర్స్ కూడా జాబ్స్ పోతాయంటే పోతాయి. ఓహ్ మై గాడ్! పోకుండా అయితే మాత్రం ఉండవు. ఓకే. కానీ వాళ్ళు కూడా ఎలా అప్‌గ్రేడ్ అవ్వాలి. సో, సింపుల్‌గా చెప్పాలంటే హౌ టు యూజ్ ఏఐ. ఒక ఏఐ అనేది మన జీవితంలోకొచ్చేసింది. హ్మ్. ఇంకా అందరూ ఏమనుకుంటున్నారంటే వస్తుంది అనుకుంటున్నారు. వచ్చేసింది. తెలియకుండా వచ్చేసింది. రైట్. మీ ఫోన్‌లోనే ఉంది. అవును. మీరే మాట్లాడుతున్నారు. గూగుల్ అసిస్టెన్స్ అని చెప్పేసి మొత్తం ఏఐ స్టార్ట్ అయిపోయింది. హ్మ్. సో, అదేంటిదంటే ఫోన్‌లో ఉన్నంత సేపు బానే ఉంది గానీ, అదే ఒక జాబ్ దగ్గరికొచ్చినప్పుడు ఏమవుతుందంటే, నా దగ్గరికెందుకు రావాలి? నా జాబ్ నువ్వు తీసుకుంటావు. అవును. సో, మెయిన్‌గా అక్కడ మనం అండర్‌స్టాండ్ చేసుకోవాల్సింది ఒక డాక్టర్ తీసుకుంటే మినిమమ్ 13-16 అవర్స్ వర్క్ చేస్తారు కంటిన్యూయస్‌లీ. దే నీడ్ టు ఆపరేట్ అగైన్ ఆఫీస్. ఆపరేట్ ఆఫీస్. సో, ఒక ఐటీ వాళ్ళని తీసుకుంటే 8 అవర్స్, 10 అవర్స్ వర్క్ చేస్తేనే ప్రెజర్ అంటారు. మరి డాక్టర్స్ ఏమనాలి? రైట్. క్లియర్? సో, ఇలాంటి వాళ్ళకి సమ్ అసిస్టెంట్ ఈస్ కమింగ్. హ్మ్. అంటే ఇంకొక మనిషి కాకుండా ఒకళ్ళు అనాలిసిస్ చేసి, దాని గురించి ఒక సమ్మరీ చేసి డాక్టర్స్‌కి ఇస్తది. సమ్ కైండ్ ఆఫ్ పీఏ లాగా. దట్స్ ఇట్. సింపుల్‌గా పీఏ చెప్పాలంటే. విత్ క్లియర్ అండ్ పర్ఫెక్ట్ డేటా ఉంటుంది. దాంతో యెస్. పాటు ప్రాపర్ ట్రీట్మెంట్ అని ఇన్ టైమ్‌లో జరుగుతుంది. యెస్. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇలా తీసుకొస్తాం. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా దాంట్లోనే ఒక యూజ్ కేస్ చెప్తాను. హ్మ్. సో, యూజ్ కేస్ రిలేటెడ్ స్టఫ్ వచ్చినప్పుడు ఆహ్, సింపుల్‌గా చెప్పాలంటే ఒక పేషెంట్ హ్మ్. హాస్పిటల్‌కి ఎందుకొస్తారు? అన్‌ఈజీగా ఉంటే ఏదో డౌట్‌గా ఉంది. డాక్టర్ ఏమన్నా చెప్తారేమో. ఇప్పుడు మెడిసిన్ అది తీసుకు లేదు. ఆ! హాస్పిటాలిటీ వచ్చేసింది. మనం హోటల్స్‌లో హాస్పిటాలిటీ గురించి మాట్లాడుకున్నది, హాస్పిటల్స్‌లో హాస్పిటల్స్‌లో హాస్పిటాలిటీ ఎట్లా ఉంది అనే వరకు వెళ్ళిపోయారు. రైట్. అదే ఇట్స్ వెరీ గుడ్. సో, వెన్ యూ ఎంటర్ ఇంటూ దట్ వన్ సమ్మన్ ఈస్ గోయింగ్ టు అసిస్ట్ యూ. క్లీన్, నో బ్లడ్ స్టెయిన్స్, నో కాటన్, నో మెడికల్ స్మెల్, మెడిసిన్ స్మెల్ ఆర్ హ్మ్. సంథింగ్. ఎవ్రీథింగ్ ఈస్ క్లీన్. దేర్ ఈస్ సంథింగ్ ఈస్ దేర్ టు సిట్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. కానీ మనం వచ్చిన ట్రీట్మెంట్ కోసం కదా! రైట్. అందరూ అది మర్చిపోతున్నారు. అంటే ద మెయిన్ హాస్పిటల్స్ కూడా ఏంటిదంటే పేషెంట్‌ని హాస్పిటాలిటీ మంచిగా ఇంకా చూడాలి. కానీ ఎందుకొచ్చాడు అనేది మర్చిపోతున్నారు. ట్రూ. అంటే సింపుల్‌గా చెప్తా. ఇవి బాగుండి ట్రీట్మెంట్ అంటే మీరన్నట్టుగానే ఇవి చాలా బావుంటే చాలు. డాక్టర్ గంట తర్వాత వచ్చినా పర్లేదనే ఫీలింగ్ వస్తుంది యెస్. క్లియర్‌గా. ట్రూ. సో, దీని దగ్గర మనకి పేషెంట్ ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందనేది మన మెయిన్ పాయింట్ అనమాట. ఆ హ్మ్. పాయింట్ దగ్గరకొచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతా. సపోజ్ ఏబీసీ అనే ఆ పర్సన్ ఎళ్తే హ్మ్. ఒక డాక్టర్‌ని ఎంతసేపు కన్సల్ట్‌లో ఉంటారు? టైమింగ్ ఎంత ఇస్తారు? సో ప్రాబబ్లీ డిపెండ్స్ అపాన్ ద ఇండివిడ్యువల్ డాక్టర్ సార్. ప్రాబబ్లీ మాక్సిమం 5 to 10 మినిట్స్. ఓన్లీ రేర్ డాక్టర్స్ టేక్ 20 మినిట్స్. సో, హౌ మచ్ టైమ్ యూ ఆర్ వెయిటింగ్ విత్ అపాయింట్మెంట్? అరౌండ్ అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఈజీలీ. సో, హాఫ్ అన్ అవర్ టు 2 అవర్స్ మీరు వెయిట్ చేసేది జస్ట్ 5-10 మినిట్స్. రైట్. అంటే మీకే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ బయటకొచ్చేసింది. ఓకే. సపోజ్ ఒక పేషెంట్ లోపలికెళ్లారు. హ్మ్. సో, ఇప్పుడు కామన్ క్వెషన్స్ డాక్టర్స్ నుంచి వచ్చే ఫస్ట్ కామన్ క్వెషన్. డూ యూ హావ్ డయాబెటిక్స్? హ్మ్. అంటే మీరు అనొచ్చు, అదేంటి నన్ను అడుగుతున్నారు మీరని. ఆ! అంటే నేను ఇంకా చిన్నగానే ఉన్నా. ఇట్స్ నాట్ లైక్ దట్. సో, ఒక 5 ఇయర్స్ బేబీకి కూడా నౌ-ఏ-డేస్ యూ ఆర్ గోయింగ్ టు సీ అవును. డయాబెటిక్స్. రైట్. హైపర్‌టెన్షన్ ఈస్ గోయింగ్ టు బి కామన్. లాస్ట్ యాంటీబయాటిక్ డేట్ అడుగుతారు. హ్మ్. ఇలా అడుగుతున్నప్పుడు పేషెంట్ దగ్గరికి పానిక్ సిట్యుయేషన్ స్టార్ట్ అయిపోయింది. రైట్. సో, అక్కడ మేము తీసుకొచ్చే మా మోడల్‌లో ఏంటిదంటే, సో, బిఫోర్ టు దట్ వన్ బయట ఒక చిన్న స్టాల్ టైప్. సో, ఈ స్టాల్ రిసెప్షన్ టైప్‌లో. సో, నెక్స్ట్ టు దిస్ వన్ నర్సెస్ విల్ బి దేర్. ఓకే. పేషెంట్ ఈస్ గోయింగ్ టు సిట్ అండ్ పేషెంట్‌ని క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. హుహు. అంటే న్యూ పేషెంట్ ఎవరైనా వస్తే దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఆల్ దీస్ క్వెషన్స్ ఎట్ ఔట్‌సైడ్. ఓకే. టు దట్ ఏఐ ప్రిడిక్టివ్ ఏఐ మోడల్. ఇట్స్ ఎ డేటా గ్యాదరింగ్ రైట్ నౌ. వాట్ ఓకే. అంటే సో మనకి బిఫోర్ మోడల్. సెండింగ్ ఇట్ టు డాక్టర్ ఇది అంత డేటా ఆ పేషెంట్ గురించి కలెక్ట్ చేసి డాక్టర్‌కి యెస్. పంపిస్తుంది. ఏదైనా గాని ప్రొడిక్షన్ చేయాలి అనుకుంటే మన దగ్గర డేటా ఉండాలి. ఓకే. సో, డేటా లేకుండా డైరెక్ట్‌గా ప్రొడిక్షన్స్ ఇస్తదా? అప్పుడేమవుతది? హాలోజినేషన్ అయిపోద్ది. రైట్. ఇమాజినరీ అయిపోద్ది.
ఇప్పుడు మీరు చాట్ జీపీటీలో ఇంతకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూసారా, నాకెందుకు డాక్టర్ మెడిసిన్ వచ్చేసింది. సో అంటే ఫస్ట్ మనం ఏంటిదంటే పేషెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుంటాం, లైక్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఇంకొక ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే 3 పర్సన్స్ ఒకే ఏజ్లో ఒకే జెండర్లో లోపలికి వెళ్తే డాక్టర్కి ఒక చిన్న క్వశ్చన్ మార్క్, హూ ఇస్ ది పేషెంట్. రైట్. ఓకే, అంటే ఒక డాక్టర్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ట్రీట్మెంట్ మీద చేయాలా లేదంటే దేని మీద చేయాలి. సో ఇక్కడ మనకు మెయిన్ వచ్చింది ఏంటిదంటే ఈ ప్రిడిక్టివ్ మోడల్స్లో ఫస్ట్ స్టెప్ డేటా గ్యాదరింగ్. ఈ గ్యాదరింగ్లో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ పాస్ట్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 75 ఇయర్స్ ఆమె ఉంది, ఆర్ఎంపీ డాక్టర్తో చాలా హ్యాపీగా ఉంటుంది అవును. అండ్ వెరీ సాటిస్ఫైడ్. వాళ్ళు చిన్న దెబ్బ తగిలిన ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తారు, అండ్ పెద్ద దెబ్బ అయినా ఆపరేషన్ చేయాల్సిందైనా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఇచ్చే ఒక చిన్న మందు బిళ్ళ చాలు వాళ్ళకి. ఎందుకంటారు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తేనే నయమవుతుంది అనే ఒక నో ఆలోచన. అండి. సో దే ఆర్ హ్యావింగ్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్, హిస్టరీ Okay. ఆఫ్ ది పేషెంట్ అండ్ ఆల్సో ఫ్యామిలీ డీటెయిల్స్. ఓ రైట్ రైట్ రైట్. సో మీరు ఫస్ట్ వెళ్ళంగానే అదేంటి మీరు వచ్చారు, మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారుగా, దే విల్ స్టార్ట్. అంటే 75 ఇయర్స్ అవును కూడా దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ లైక్ దిస్. రైట్ రైట్. అంటే ఆ ఇంటర్నల్లా ఎక్స్టర్నల్లా, అంటే ఇంటర్నల్ ప్రాబ్లం అంటే వాళ్ళు మనోడు ఫోన్ చేయలేదు, ఎక్స్టర్నల్ ప్రాబ్లం అంటే వాటర్ వల్ల ఏదో ఒకటి, ఎందుకంటే సో బేసిక్ థింగ్స్ దే ఆర్ గోయింగ్ టు డూ రైట్ రైట్. ఆర్ఎంపీ. సో అక్కడ సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సో చాలామంది భయపడేది లోపలికి అడుగు పెట్టాలని. ఈవెన్ ఫర్ ది నార్మల్ టెస్ట్ కూడా 100 సార్లు ఆలోచిస్తారు. అవును. ఎందుకంటే డాక్టర్ ఒకప్పుడు డాక్టర్ వేరుగా ఉంది, ఇప్పుడు డాక్టర్కి వచ్చినప్పుడు హీఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్. రైట్. సో తను అక్కడ చెక్ చేసుకునేది 30 మెంబర్స్ 40 మెంబర్స్ ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్. అంటే తను చేయాలి, అట్ ది సేమ్ టైం ఆపరేషన్ గుర్తొస్తూ ఉంటుంది. అంటే ఎంత మెంటల్ ప్రెషర్ ఉంటుంది డాక్టర్స్కి. ఈ టైంలో మీరు ఏ ఊరి నుంచి వచ్చారని చెప్పి అడిగితే ఇట్స్ నాట్ పాసిబుల్. రైట్ రైట్. సో అంటే ఈ బేసిక్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో బయట కంప్లీట్ చేస్తాం. అంటే డాక్టర్ ఏదైతే అడగాలి. రైట్ రైట్. ఈవెన్ పేషెంట్స్ కూడా కొంతమంది అర్థం చేసుకొని వెంటనే గ్రాస్ప్ చేసుకొని వినే వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ Yes. కొంతమంది అడిగిన దానికన్నా వాళ్ళు ఎటు వచ్చారు, ఏమైంది, నాకు ఎట్లా ఉంది, మొత్తం ఫస్ట్ నుంచి చెప్తూ వస్తారు. అవును. సో అప్పుడు డాక్టరు ఓకే మీరు అన్నట్టుగానే ఫస్ట్ మొత్తం డేటా ఆల్రెడీ బిఫోర్ ఉంటే రాగానే ఇష్యూ ఏంటి చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే అక్కడ ఫోటో ఉంటుంది, ఆమె పేరు ఉంటుంది, లక్ష్మమ్మ గారు ప్లీజ్ కమ్ అండ్ సిట్ అంటే అయిపోయింది. అమ్మ డాక్టర్కి ఆల్రెడీ తెలుసు నా గురించి అనే ఫీలింగ్. చూసారా మీరే అంత సంథింగ్ సర్ప్రైజ్ feel అండ్ అయ్యాం, ఆల్సో surprise. సర్ప్రైజ్ కూడా ఉంది. అంటే ద ఫస్ట్ ఇంటరాక్షన్ ఈస్ వెరీ గుడ్. రైట్ అంటే ఇదే ఆర్ఎంపీ దగ్గర జరిగింది, రైట్ రైట్. ఇదే ఆధార్ దగ్గర జరుగుతాయి. అంటే చిన్న హాస్పిటల్స్లో ఇవన్నీ జరుగుతున్నాయి. మల్టీనేషనల్ హాస్పిటల్స్లో మనకు వచ్చే ప్రాబ్లం great. ఏంటిదంటే గ్రీటింగ్స్ దగ్గర నుంచి ఎంత చేసినా ట్రస్ట్ అనేది పేషెంట్కి 10 మినిట్స్లో రావాలి, రైట్ రైట్. బోత్ సైడ్స్. సో అలా కూర్చోబెట్టగా ఇక్కడ డయాబెటిక్స్ లేదు, మీరు చాలా స్ట్రాంగ్ అండి, మీ మనవరితో బాగా అక్కడంతా కనిపిస్తుంది నాకు. సో అవునవును. డాక్టర్కి ఏంటిదంటే ఆన్ ది స్క్రీన్ హీ కెన్ సీ ఎవ్రీథింగ్. రైట్ రైట్. సో ఆర్ దే 10 మినిట్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంక్రీజ్ అవర్ టైం. ఇష్యూ లేనివన్నీ కూడా మీరు సూపర్ అని, ఇష్యూ ఉన్న దగ్గర ఇదొక్కటి మీరు మరి చూసుకోలేదా లేదా మీ ఫ్యామిలీకి ఏముందా అనేది అదొక్కటి అడుగుతారు. సో నెక్స్ట్ మీరు అడిగే క్వశ్చన్స్ కూడా నాకు తెలుసు. సో ఇప్పుడు పేషెంట్ వచ్చారు, సో మనకేంటిదంటే 75 ఇయర్స్ అంటే కంపల్సరీ ఫుల్ బాడీ చెకప్ అవ్వాలి. అవును. ఫుల్ బాడీ చెకప్ గురించి ఒక పేషెంట్తో మాట్లాడేది ఎట్లా మాట్లాడాలి, తీసుకో అన్నారు అనుకోండి, పాకెట్, ఎవ్రీ వన్ దే ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పాకెట్ అనే మాట్లాడతారు. అవును. నాకు తెలుసు మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఓకే, బట్ ఇదొక్క టెస్ట్ చేస్తే సో 5 ఇయర్స్ మీకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఈ రిపోర్ట్స్ చూపించుకోవచ్చు. ఓకే. సో నాకు తెలుసు, అంటే హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ పాజిటివ్నెస్తో వెళ్తున్నాడు. రైట్. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ హిస్టరీ తెలిసింది కాబట్టి డౌట్ఫుల్ గా కూడా చెప్పాల్సిన అవసరం లేదు Yes. డాక్టర్. ఎందుకంటే ప్రీవియస్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో Right. ఆ రికార్డ్స్ మొత్తం వెళ్ళిపోతాయి. అండ్ Exactly, ఆల్సో sir. ఏఐ సమ్మరైజింగ్ దట్. ఎగ్జాక్ట్లీ ఐ కెన్ అండర్స్టాండ్. బికాస్ ఇప్పుడు మనం ఒక డాక్టర్కి ఇష్యూ సార్ ఇది అని, ఇప్పుడు ఒక సపోజ్ కడుపు నొప్పి వచ్చింది లేదా ఇంకేదో సంథింగ్ జరిగింది, ఆ మూమెంట్లో మనకి ఇబ్బందిగా ఉంది, తెలిసిన డాక్టర్ అయినా సరే ఎప్పటి నుంచో సార్ ఇలా పొద్దున్నుంచి ఇలా జరుగుతుంది మరి నాకు ఏ మెడిసిన్ ఇస్తారా అంటే వెంటనే చెప్పలేకపోతారు. ఎలా చెప్తాము, ఏమన్నా చెప్తే మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది కదా అని ఆలోచిస్తారు. అదే మన హిస్టరీ వాళ్ళకి తెలిస్తే ఓకే వీళ్ళు రెగ్యులర్ పేషెంట్ ఇలాంటి పర్సన్ కాబట్టి మేబీ ఇది ఎందుకు వచ్చి ఉండొచ్చు అని సజెస్ట్ చేయడానికి. సింపుల్, చాలా మంది గ్రౌండ్ నట్ అంటే అలర్జీ ఉంటుంది, అక్కడ రాసింది సింపుల్గా.
మీకు గ్రౌండ్ నట్ ఎలర్జీ ఉంది కదా అంటారు. అంటే సో వాళ్ళు ఎట్లా అనుకుంటారు? సో మనం ఏంటిదంటే హిస్టారికల్ డేటాతో వెళ్తున్నాం. వీళ్ళు ఎట్లా ఉంటారు? డాక్టర్, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సీఎస్ ఫ్రమ్ లండన్. కాబట్టి తెలిసింది అని అంతే. అనుకుంటారు. సో ద ట్రస్ట్ ఈస్ మిస్సింగ్. అంటే Right. మెయిన్‌గా ఏంటిదంటే అది మనం ఎవరిని బ్లేమ్ చేయలేం. ఎగ్జాక్ట్లీ. సో అదేంటిదంటే ల్యాక్ ఆఫ్ హిస్టారికల్ డేటా. ఒక డాక్టర్ అనేది చాలా మందిని చెక్ చేస్తారు. నిజంగా చెప్పాలంటే నాకైనా గానీ నెక్స్ట్ డే ఎవరినైనా ఫేస్ చూసాను అనుకోండి, ఎక్కడో చూసా అనిపిస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ ఉండదు. బట్ ఏఐ ఈస్ రైటింగ్ సమ్మరీ కూడా రాసి ఇచ్చేస్తుంది. అవునవును. అంటే వాళ్ళ విత్ నేమ్, ప్రీవియస్ ఏజ్ అన్ని అప్డేట్ అవుతూ వస్తుంటాయి. ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్కటి సమ్మరైజ్ చేసేసి డాక్టర్కి ఏదైతే కావాలో అవన్నీ నీట్‌గా పాయింట్స్ కింద రాసేసి ఉంచుతుంది. ఓకే, ఓకే. సో నౌ దిస్ పర్సన్ ఈస్ గోయింగ్ టు డిస్కస్. అదే 5 మినిట్స్‌లో మాట్లాడుతున్నప్పుడు ఎంత ఇంట్రోవర్ట్ అయినా గానీ ఓకే దే విల్ స్టార్ట్. యాక్చువల్‌గా నాకు మోకాలు నొప్పి కూడా ఉంది. పక్క నుంచి వాళ్ళ సన్ ఇట్లా చూసాడు. నాకెప్పుడు చెప్పలేదా నువ్వు అని. రైట్. అంటే ఆ ట్రస్ట్ అనేది మిస్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఎట్లా ఉంటదంటే ఇక్కడి నుంచి సేమ్ మన విలేజ్ ట్రీట్మెంట్ రిలేటెడ్ స్టఫ్ ట్రస్ట్ ఎట్లా బిల్డ్ చేస్తారంటే మన డాక్టర్ ఉన్నారు వెళ్ళండి అంటారు. సో సేమ్ థింగ్. సో డాక్టర్ ఝాన్సీ గారు ఉంటారు వెళ్ళండి. నేను రిఫర్ చేస్తాను అంటారు. అంటే ఒక డాక్టర్ రిఫర్ చేస్తాం వేరు, హాస్పిటల్ రిఫర్ చేస్తాం. రైట్. అంటే ఒక డాక్టర్ అదే దాంట్లో చెప్తున్నాడు జాయింట్ స్పెషలిస్ట్ అండ్ హీస్ గోయింగ్ టు రైట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ క్లిక్ ఎంటర్. ఏఐ మొత్తం చదివి ఝాన్సీ గారికి పంపిస్తుంది. డాక్టర్ ఝాన్సీ గారికి. సో డాక్టర్ దివేష్ అనే అతను పేషెంట్ని ఇట్లా పంపిస్తున్నారు, ఈ ట్రీట్మెంట్లో తనకి ఇట్లా వచ్చింది అనే నీట్గా పాయింట్స్ కింద రాసేసి ఝాన్సీ గారిది. ఇప్పుడు ఝాన్సీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు యా డాక్టర్ దివేష్ గారు చెప్పారు ఇప్పుడే అని. సో హౌ యు ఆర్ గోయింగ్ టు ఫీల్? ఓకే, ఆల్రెడీ అంతా తెలుసు. అమ్మయ్య, నాకు ఇప్పుడు ఇక్కడ ఒక సొల్యూషన్ దొరుకుతది అని ఒక ఇదే విలేజ్లో నడుస్తుంది. ఒక సర్పంచ్ దగ్గరికి వెళ్ళినా ఒక ప్లేస్కి వెళ్ళినా కానీ నేను చెప్తా నువ్వు వెళ్ళు అంటారు. ఓకే, అక్కడికి వెళ్ళినప్పుడు రండి తను చెప్పారు అంటే ఎంత హ్యాపీనెస్ వస్తుంది. సో ఇట్స్ ఎ హ్యూమన్. అంటే ఆ సైకాలజీ మనకున్న ప్రయారిటీ ఉంది అనే ఫీలింగ్ Yes. తోటి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఆఫ్ కోర్స్. అంటే ఆ ట్రస్ట్ అనేది మనం స్టార్ట్ చేస్తాం చూసారా, Right. ఇది ఒక స్మాల్ యూస్ కేస్ అనమాట. ఈ యూస్ కేసులో ఏంటంటే మనకు డేటా మొత్తం గ్యాదర్ అయ్యి డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ. అంటే ఇలాంటివన్నీ ఏంటిదంటే మన ప్రొడక్ట్లో ఇవన్నీ ఒక్కొక్కటి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసుకోవాలి, అప్డేట్ అవుతూ పెట్టుకుంటూ ఉంటాయి. సార్, ఇక్కడ ఇంకో క్లియర్ డౌట్. ఇప్పుడు మీరు డాటా అంతా అందులో ఇన్‌స్టాల్ అవుతుంది అని చెప్పారు కదా! బట్ ఇది ఎలా యూసేజ్ అనేది ఎలా ఉంటుంది? అంటే పేషెంట్స్ ఇప్పుడు వచ్చారు. దాన్ని ఎలా వాడాలి? అండ్ డాక్టర్స్ అంటే హాస్పిటల్ డిఫరెంట్ ఉంటుంది. సో దాని ప్రకారంగా వాళ్ళకి ఆ పేషెంట్‌కి ట్రీట్మెంట్ ఉంటుందా? ఎలా అని? సో యాక్చువల్గా మన ప్లాన్ ఏంటిదంటే అండి గ్లోబల్ వైడ్గా రిలీజ్ చేద్దాం. సో Okay. బేస్డ్ ఆన్ హాస్పిటల్. సో ఈ హాస్పిటల్కి ఈ ప్రోడక్ట్ వెళ్తుంది. సో డేటా అనేది ఆ హాస్పిటల్ దగ్గరే ఉంటుంది. బికాస్ మెడికల్ డేటా ప్రైవసీ అనేది చాలా హై. రైట్, సో వెన్ యూ కంపేర్ విత్ ఆల్ అదర్ థింగ్స్ మెడికల్ ఈజ్ వెరీ హై. రైట్, రైట్. ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్న వాళ్ళు భయపడతారు. ఓకే, సో ఎంత సేఫ్ ఉన్నా హ్యాక్ చేస్తున్నారు. సో మనం ఏం చెప్తున్నామంటే సో ఇట్స్ లైక్ ఏ స్మాల్ అప్లికేషన్. వాళ్ళకి ఏదైతే అప్లికేషన్ ఉంటుందో సో దానికి ఇది జాయిన్ చేసేస్తాం. ఓకే. సో జాయిన్ చేసేసి సో దే కెన్ స్టార్ట్. సో ఎంటరింగ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా ఏంటిదంటే వాళ్ళ డేటాబేస్ నుంచే తీసుకుంటుంది. సో ఇది మొత్తం సమ్మరీస్ మొత్తం రాసేస్తుంది అండ్ ఇట్ గోయింగ్ టు గివ్ బ్యాక్. ఓకే. సో మన మెయిన్ గోల్ ఏంటిదంటే ఆఫ్టర్ విజిటింగ్ హాస్పిటల్ బ్యాక్ టు హోమ్. ఓకే. సో బ్యాక్ టు హోమ్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్తారు? మళ్ళీ డాక్టర్ దాకా అవసరం లేకుండా ఏ ప్రిడిక్టివ్ AI మోడల్ తోటి ఆల్రెడీ లాగిన్ అయి ఉంటారు కాబట్టి. ఎస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చిన్నప్పుడు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మీ మదర్ అడిగే క్వశ్చన్ ఈ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలని చెప్పి మీ ఫాదర్ని అడుగుతారు. అవును. అది చెప్పారు అంటారు. ఇక్కడ రాశారు, లేకపోతే గుర్తులేదో ఆ. మర్చిపోయాము అని చెప్తుంటారు. ఎన్ని తిట్లు పడతాయి. అవును. సో వీఆర్ గోయింగ్ టు ఓవర్కమ్ దిస్ వన్. సో దీనికి ఏంటిదంటే ఆ హాస్పిటల్లో ఈ పేషెంట్ లాగిన్ ఉంటుంది. సో ఆల్ ది హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ నాట్ ఓన్లీ పేషెంట్ హిస్టరీ అట్ ది సేమ్ టైం డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ అండ్ ట్రీట్మెంట్ సమ్మరీ కూడా మొత్తం అంతా రెడీగా ఉంటుంది. ఓకే. సో మీరు ఎప్పుడైతే కాల్ చేస్తారో కాల్ అయిన చేయొచ్చు, చాట్ అయిన చేయొచ్చు. ఓకే, అందులో AI మోడల్స్ తోటి. సో మీరు ఎప్పుడైతే చేస్తారో సో యూ నీడ్ టు డిస్కస్ అబౌట్ యువర్ థింగ్స్. ఓకే. అంటే అది ఓటీపీ పంపిస్తుంది. ఓటీపీ పంపించిన తర్వాత ఇట్ గోయింగ్ టు టేక్ ది యాక్సెస్. ఓకే. ఓకే. సో దాని తర్వాత మీ లాస్ట్ విజిట్ గురించి అది మాట్లాడుతుంది.
సో మాట్లాడిన తర్వాత సో నెక్స్ట్ యూ ఆర్ గోయింగ్ టు ఆస్క్, నేను ఈ పర్టిక్యులర్ మెడిసిన్ని యూజ్ చేయాలనుకుంటున్నా, సో ఎలా వాడాలి? ఇక్కడ ఏంటిదంటే మనం రిస్ట్రిక్షన్ చేసేది ఏఐని, నో న్యూ మెడిసిన్స్, అది న్యూ మెడిసిన్స్ గురించి మాట్లాడదు. డాక్టర్ చెప్పిన ప్రిస్క్రైబ్ చేసిన వాటి గురించి ఎలా వాడాలి ఏంటి అని చెప్తుంది. అంతే. మనం కూడా చెప్పొచ్చు. ఈవెన్ అది ఒకవేళ వన్స్ ఆ మెడిసిన్ డ్యూరేషన్ పీరియడ్ డాక్టర్ చెప్పింది అయిపోయిన తర్వాత మళ్ళీ విజిట్ చేయాలా, లేకపోతే యువర్ హెల్త్ ఈస్ ఫైన్ అనేది కూడా అది మనకు అప్డేట్ ఇస్తుంది. లేదు లేదు, అంత అప్డేట్కి వెళ్ళదు. ఎందుకంటే సో అక్కడ ఏంటిదంటే నో డాక్టర్ నో డెసిషన్. సో ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు యాంటీబయాటిక్ తీసుకున్నారు, సో సడన్ గా ర్యాషెస్ వచ్చినాయి, రైట్. సో దే కాంట్ టాక్ టు ది డాక్టర్, రైట్? సో ఇమీడియట్లీ దే ఆర్ గోయింగ్ టు కాల్ టు ది ఏఐ. సో ఫోటో ఏఐ, తీసి పెడతారు. ఎస్, ఏఐ ఫోటో తీసి పెట్టినా కానీ అది చూస్తే ఇమీడియట్లీ ఇట్ గోయింగ్ టు సీ. సో చూసిన తర్వాత అదేమైనా సింటమ్స్ ఇంపార్టెంట్, సో లైఫ్ థ్రెటన్లో ఉంటే ప్యానిక్ చేయకుండా, సో యాక్చువల్గా ఇప్పుడు డాక్టర్ ఖాళీగా ఉన్నారు, అపాయింట్మెంట్ తీసేసుకున్నా, సో ప్లీజ్ కమ్ అంటే పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయట్లేదు. ఓకే ఓకే. సో సో కలవమంటుంది అంటే డెఫినెట్లీ మనకు కొంచెం అవసరం కాబట్టి. అవసరం. అండ్ అదేమంటుంది, డాక్టర్ ఖాళీగా ఉన్నారు, రైట్ రైట్. సో ఇన్ కేస్ మీరు ఏదైనా పెట్టారు, ఓకే, సో పెట్టినప్పుడు దానికి అర్థం కావట్లేదు, ఇమీడియట్ గా డ్యూటీ డాక్టర్ కి మూవ్ చేస్తుంది క్వశ్చన్. ఇట్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్స్ ఓన్ డెసిషన్, రైట్ రైట్. డ్యూటీ డాక్టర్ కి డెసిషన్ వెళ్తుంది. ఆ ఎక్స్పర్ట్ డాక్టరే దానికి సంబంధించి డ్యూటీ డాక్టర్, ఇట్స్ నాట్ లైక్ ది ఎక్స్పర్ట్. సో డ్యూటీ ఆ పర్టిక్యులర్ హెల్త్ ఇష్యూకి సంబంధించి ఆ డ్యూటీ డాక్టర్ ఆయన చూస్తారు. ఇన్ కేస్ అక్కడ కూడా ఆయన ఏం చేయలేకపోతారు, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే ఎక్కడికక్కడ ఏంటంటే మానిటర్లో ఎమర్జెన్సీ ఇష్యూస్ అని చెప్పేసి పాపప్స్ వస్తూ ఉంటాయి. సో అదేంటిదంటే ఏఐ చేయకపోతే డ్యూటీ డాక్టర్ అంటే డ్యూటీ స్పెషలిస్ట్ కింద ఉంటారు, సో వీళ్ళకి వెళ్తుంది. అంటే ఇక్కడ ఎక్కడైనా చూసారనుకోండి, ఏఐ ఇంటరాక్టింగ్ విత్ డాక్టర్స్, ఏఐ ఇస్ నాట్ టేకింగ్ ఇట్స్ ఓన్ డెసిషన్. రైట్ రైట్ రైట్. ఏఐ అనేది ఏంటిదంటే ఒక డాక్టర్ కి సపోర్టింగ్ గా నిలుస్తుంది, అండ్ ఏదైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇన్స్టంట్ సొల్యూషన్స్, మీడియం సోర్స్ లాగా పనిచేస్తుంది. అది కూడా ఏంటిది డాక్టర్స్ చెప్పింది, అండ్ బేస్డ్ ఆన్ డాక్టర్స్ సమ్మరీస్. అంతేగాని ఓన్ డెసిషన్ అక్కడ ఏమైనా ఉందా? ఇది మనం రిస్ట్రిక్ట్ చేయాలి. ఇది మనం రిస్ట్రిక్ట్ చేయలేదు అనుకోండి, చాట్ జీపీటీని అడిగి తెలుసుకోవటాన్ని. సో మన మెయిన్ గోల్ ఏంటిదంటే, సో డాక్టర్స్ యూస్ చేసుకుని వాళ్ళ వర్క్స్ ని డిక్రీజ్ చేయాలి, వాళ్ళ పేషెంట్స్ అనేది. ఇక్కడ ఓ రకంగా మనం ఇందాక అనుకున్నట్టు డాక్టర్స్ జాబ్స్ కి అయితే రిస్క్ లేకుండా ఉంది, బట్ ఓన్లీ థింగ్ వాళ్ళ వర్క్ ఈజీ జరుగుతుంది, వర్క్ ఈజీ అవుతుంది, అండ్ వర్క్ ఈజీ అవుతుంది, ట్రస్ట్ ఫామ్ అవుతుంది, అండ్ ట్రీట్మెంట్ కూడా కొంచెం ఆథెంటిక్ గా ఇంకా ఈజీగా జరుగుతుంది అన్నమాట, ఎర్లీగా. సార్ ఇంకో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక XYZ హాస్పిటల్, ఒక ABC హాస్పిటల్ ఉంది. సో ఈ ప్రిడిక్టివ్ AI మోడల్ ఈ XYZ హాస్పిటల్కి రెగ్యులర్గా వెళ్ళే పేషెంట్స్ ఈ హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ చెప్పే దాన్ని బట్టే ట్రీట్మెంట్ కానీ మెడిసిన్ కానీ వాడతారు, అంతే కదా? రైట్. సో నెక్స్ట్ ABC వెళ్ళే పేషెంట్స్ కూడా సేమ్ ABC డాక్టర్స్ చెప్పే ప్రిడిక్టివ్ AI మోడల్స్ ద్వారానే వాళ్ళు తీసుకుంటారు. అంటే ఏది కూడా క్లమ్జీ అయ్యి, లైక్ ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ దట్, మీరు నాన్ హెల్త్ కాబట్టి ఏమన్నా మీరు ఓన్గా పెట్టారా ఇష్యూ, మీకు ఎలా తెలుస్తుంది హెల్త్ అనే డౌట్స్ వస్తాయి కదా అందరికి. సో దిస్ ఈస్ ద క్లియర్ ఆన్సర్, రైట్? సో సింపుల్ గా చెప్పండి, ఇది అందరూ అడిగే క్వశ్చన్ అండి. సో యూఆర్ కమింగ్ ఫ్రమ్ బీటెక్, యూఆర్ కమింగ్ ఫ్రమ్ టెక్నాలజీ, యూఆర్ కమింగ్ ఫ్రమ్ ఏఐ, అసలు హెల్త్ కేర్ లోకి వచ్చేసి నువ్వు ఎట్లా చేస్తున్నా అనేది. సో దట్ ఈస్ ది మేజర్ క్వశ్చన్. అండ్ ఇక్కడ ఏంటిదంటే, సో ఐఎమ్ గోయింగ్ టు బి ఎ మీడియేటర్ టు ది డాక్టర్ అండ్ ఆల్సో ఏఐ. సో ఏఐని ఎట్లా కంట్రోల్ చేయాలనేది నాకు ఒక్కడికి తెలుసు. సో డేటా అనేది ఎలా మూవ్ చేయాలనేది నాకు తెలుసు. సో డేటా ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంది? డాక్టర్ దగ్గర ఉంది. అది తీసుకుని సింపుల్గా ఏఐకి నేర్పిస్తాం. ఈ పర్టికులర్ పాయింట్లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు కూడా మీరు ఒకటి అడిగారు, సో ఎంటర్ప్రనర్ డైరెక్ట్గా వచ్చే యంగ్ ఎంటర్ప్రనర్స్ అని. ఇప్పుడు మేము తీసుకునే ఏ డెసిషన్ అయినా కానీ డాక్టర్ కన్సల్ట్ అవుతాం. సో డాక్టర్ చూపించి ఇది ఇట్లా ఉంది, సో దీనికి అక్కడ కూడా చాలామంది ఏంటంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఉండవు అంటారు. ఎక్కడికి వెళ్ళినా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి. డొమైన్ రిలేటెడ్ మ్యాథ్స్ అనేది కామన్. మీరు ఒక ల్యాబ్ రిపోర్ట్ తీసుకుంటే అక్కడ ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాలో వాల్యూస్ అని పెడితే మీకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ బేస్ మీద నుంచి డాక్టర్ ఏదైనా చెప్తారు. సో సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ మేము రాసుకుని వెళ్ళి వాళ్ళ ముందు పెడతాం. సో దే ఆర్ గోయింగ్ టు కరెక్ట్ అస్. దాని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు మేము ఫస్ట్ పబ్లిష్డ్ పేపర్స్ చదవాలి. సో ఎవ్రీథింగ్ పబ్లిష్ అవుతేనే వీఆర్ గోయింగ్ టు టేక్ ది డెసిషన్. అంతేగాని హెల్త్ కేర్లో ఇట్లా వెళ్ళిపోదాం,
రైట్ రైట్ ఇట్స్ నాట్ అంటే బిహైండ్ ద ఇమాజినేషన్. వర్క్ అనేది చాలా ఎక్కువగా డీప్ గా జరిగి ఫస్ట్ మనం రీసెర్చ్ చేసిన తర్వాత అడిగే కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఎస్. అట్ ద సేమ్ అలా టైం కాదనుకుంటే ఇట్స్ అ పేషెంట్ లైఫ్. రైట్ ఏదో స్మాల్ థింగ్ అన్నా కానీ పేషెంట్ లైఫ్ అది. See. సో హెల్త్ కేర్ అనేది ఎంత సింపుల్గా ఉంటుందో అంతే మనకి ప్రాబ్లమ్స్ కూడా చాలా హైగా ఉంటాయి. రైట్ రైట్ సార్ సేమ్ ఇదే మళ్ళీ ఇందాక నేను అన్నట్టుగా ఏ హాస్పిటల్ ఒకవేళ ఒక హాస్పిటల్ రెగ్యులర్ కాకుండా మీరు అన్నట్టుగా ఒక ట్రీట్మెంట్ ఇష్యూ ఆర్ హాస్పిటాలిటీ ఇష్యూ ఏది వచ్చినా మళ్ళీ అందులో నుంచి ఆ ప్రిడిక్టివ్ ఏఐ మోడల్స్ మీరు అన్న పర్టికులర్ యూసేజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి లాగౌట్ అయిపోయి మళ్ళీ కొత్త హాస్పిటల్కి వెళ్తే అక్కడ లాగిన్ అవ్వచ్చు అంటారు. ఎస్. సో ఇది ఎట్లా ఉంటుందంటే మామూలుగా ఇప్పుడు ఏ అనే హాస్పిటల్కి ఒక అప్లికేషన్ ఉంటుంది, బి అనే హాస్పిటల్కి ఒక అప్లికేషన్ ఉంటుంది, సి అనే హాస్పిటల్కి ఒక సో సేమ్. సో దాంట్లో ఏంటిదంటే మనకి మనం ఏంటిదంటే డైరెక్ట్గా హాస్పిటల్స్కి ఇచ్చేస్తాం. సో బికాస్ వీ కాన్ మెయింటైన్ దట్ వన్. అది Right. మెయింటైన్ చేయాలంటే వీ రిక్వైర్ లైక్ ది హండ్రెడ్స్ ఆఫ్ డాక్టర్స్ స్పెషలిస్ట్ నుంచి ప్రతి ఒక్కరు మన దగ్గర పెట్టుకోవాలి. రైట్ లేదా హండ్రెడ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనకు వచ్చి ఉండాలి సో Yes. ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ ఇంపాసిబుల్. అదేంటిదంటే ఒక హాస్పిటల్ మాత్రం మెయింటైన్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కిడ్నీ రిలేటెడ్ స్టఫ్ వచ్చింది అనుకోండి, కిడ్నీ రిలేటెడ్ హాస్పిటల్ మాత్రం చూసుకో. మనకేంటిదంటే ఒక ఇంజనీర్ అంటే సివిల్ ఇంజనీర్ ఎలక్ట్రిక్ పని చేయొచ్చా? లేదు. కష్టం కంప్యూటర్ పని కష్టం. కష్టం. సేమ్ అంతే మనకి ఏంటంటే డాక్టర్స్లో కూడా ఆర్థో ఇలా డిఫరెంట్ రైట్ రైట్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ అండ్ ఇది మేబీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది లైక్ ఇది ఫ్యూచర్ లో కూడా చాలా హెల్ప్ అవ్వచ్చు బికాస్ అక్కడ అదే డాక్టర్ ఉండకపోవచ్చు సో బట్ ఈ ఏ ప్రిడిక్టివ్ మోడల్ మాత్రం అలానే ఉంటుంది, మన హిస్టరీ డేటా అంతా అలానే ఉంటుంది. ఫ్యూచర్ లో ఏ డాక్టర్ అక్కడ ఉన్నా మన హిస్టరీ అంతా చూసి ఆయన మళ్ళీ సమ్మరైజ్ ట్రీట్మెంట్ చేసేసి ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? యాంటీబయాటిక్స్. వాట్ కైండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ యూఆర్ యూజింగ్ అనేది ఇట్స్ ఎ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫర్ ది డాక్టర్. ఇప్పుడు కాదు, లాస్ట్ 10 years. రైట్ రైట్ అందుకనే వెళ్ళినప్పుడు ఎనీ ఓపెన్ సర్జరీ అని చెప్పి అడుగుతారు. ఈ ఓపెన్ సర్జరీ అనగానే ఫస్ట్ భయం వేస్తుంది అందరికి, నీకెందుకు? ఓకే, అంటే ఓపెన్ సర్జరీ అన్నప్పుడు సో డెఫినెట్లీ దెర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ డాక్టర్స్ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అది. అంటే మనకి చెప్పకూడదు ఎవ్రీ యాంటీబయాటిక్ దెర్ ఈస్ సమ్ లిటిల్ సైడ్ ఎఫెక్ట్స్. ఎస్, లిటిల్ కాదు ఎక్కువ. ఎక్కడ బట్ యూ నీడ్ టు రిమెంబర్, సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ని డాక్టర్స్ ముందే పసిగడతారు. రైట్ రైట్ సో ఆ టైంలో ఏ యాంటీబయాటిక్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ 5 years తర్వాత వస్తుంది. చాలామంది ఓపెన్ సర్జరీ తర్వాత ఏదన్నా 7 years తర్వాత నాన్ వెజ్ తింటే స్కిన్ అలర్జీస్ ఇవన్నీ వస్తాయి. అందుకనే డాక్టర్ ఫస్ట్ అడుగుతారు. ఓకే ఓకే సో ఆ టైంలో ఎలాంటి యాంటీబయాటిక్స్ ఉన్నాయి అనేది దే ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్. అంటే ఈ హిస్టరీ మొత్తం ఒకే ప్లేస్లో ఉంటే దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్. రైట్ అదే హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు అనుకోండి ఇంకా ఈజీ అవుతుంది. ఇంకా లేదు వేరే హాస్పిటల్కి వెళ్తున్నారు, దీన్ని పేషెంట్ ఏం చేయొచ్చు అంటే తన రికార్డ్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకుని హీ కెన్ అప్లోడ్ టు ది అనదర్ హాస్పిటల్. రైట్ రైట్ అదే వాళ్ళ డేటా హవెవర్ వాళ్ళ దగ్గర ఉంటుంది Yeah. కాబట్టి ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఒక పేపర్లో క్యారీ చేసేది మొత్తం ఒక ఫోన్లోనే క్యారీ చేసేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఏఐ కూడా ఏంటంటే మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా కానీ ఆ హాస్పిటల్ రిలేటెడ్ స్టఫ్లో మీకు ఆన్సర్స్. మనం ఎందుకు హాస్పిటల్ దగ్గర ఆపుతున్నాం అంటే ఎవ్రీ హాస్పిటల్స్ ఈజ్ హ్యావింగ్ దర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. రైట్ రైట్ అంటే ఎక్కడి వరకు ఏఐ మాట్లాడాలి అనేది దే కెన్ స్టాప్. రైట్ రైట్ సో వాళ్ళకి ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అలానే అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి లేకుండా కాకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎంత కావాలో అంత ఇస్తూ వెళ్తుంది. సరే అంటే లైక్ ఇప్పుడు ఈ మనకి ప్రిడిక్టివ్ ఏఐ మోడల్స్ పేషెంట్ కేర్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ తెలిసాయి. సో బట్ బిఫోర్ దాట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఏషియన్ హాస్పిటల్స్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ వాళ్ళ మ్యాగజైన్లో మీరు ఫీచర్ అవ్వడానికి వాట్స్ ద మెయిన్ రీజన్స్? సో మెయిన్ రీజన్ వచ్చేసి ఏం లేదండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అచీవ్మెంట్. సో అచీవ్మెంట్స్ అనేది డైలీ ఏదో ఒకటి వస్తున్నట్టు. కాకపోతే ఇదేంటిదంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చింది. రైట్ సో వెన్ ఎవర్ వీఆర్ గెటింగ్ లైక్ ఇంటర్నేషనల్ లెవెల్, సో ఒక యంగ్ ఎంటర్ప్రెనర్గా కానీ లేదంటే అప్కమింగ్ ఎంటర్ప్రెనర్స్ కానీ మనం ఏంటిదంటే ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాం. రైట్ సో ఇండియాని రిప్రజెంట్ చేసేటప్పుడు ఏంటిదంటే ఒక 49 countries వెన్ యువర్ ఫోటో ఈస్ గోయింగ్ టు బి దేర్ విచ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్. సో అంటే రిప్రజెంటేషన్ అనేది ఏంటిదంటే ఇప్పుడే ఇండియా అనేది హాస్పిటల్స్లో తక్కువే. ఓకే, సో హెల్త్ కేర్ రిలేటెడ్ స్టఫ్ ఇండియా ఈజ్ రియలీ ఇన్ టాప్. సో ఇలాంటి బూస్టప్స్ వచ్చినప్పుడు ఏంటిదంటే ఇట్ విల్ గో అప్ అప్ అప్. ఓకే, And I think you're the first person in India to introduce this predictive AI models, yes. right? సో ప్రిడిక్టివ్ ఏఐ మోడల్స్లో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్స్ అనేది మనం చెప్పింది. సో ప్రిడిక్టివ్ ఏఐ మోడల్స్ అనేది సో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఆర్ దేర్ బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ ది 100% విచ్ ఈస్ వర్కింగ్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్. అంటే జస్ట్ రికమెండేషన్స్కి ఒక స్మాల్ దానికే వాడతారు కానీ బికాస్ లాట్ ఆఫ్ క్వశ్చనరీ ఇస్తారు. Right, right. సో ఆ క్వశ్చనరీస్ అన్నిటినీ
వీఆర్ గోయింగ్ టు ఓవర్కమ్. సో సింపుల్గా చెప్పంటే ఎండ్ టు ఎండ్ వీఆర్ గివింగ్ ఎట్ వన్ ప్లేస్. రైట్ రైట్. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అంటే ఎండ్ టు ఎండ్ వన్ ప్లేస్ అండ్ ఎక్కడైనా కూడా మల్టిపుల్ వేస్ లో వెళ్ళిన సేమ్ సొల్యూషన్ వాళ్ళకి తగ్గట్టు వచ్చేది. ఎస్. సో హాస్పిటల్స్, డాక్టర్స్, పేషెంట్స్ మెయిన్గా మనకేంటిదంటే పేషెంట్స్ రిలేటెడ్ స్టఫ్లో పానిక్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి తీసుకొస్తాం. రైట్. డాక్టర్స్కి ఏంటిదంటే అనాలిసిస్ రిలేటెడ్ స్టఫ్ అండ్ దేర్ వర్క్ని ఈజీ చేస్తాం. హెల్త్ కేర్ బిజినెసెస్కి వచ్చినప్పుడు ఏంటిదంటే సో ఫస్ట్ హాస్పిటాలిటీయే కాదు, సో డాక్టర్ ట్రీట్మెంట్లో కూడా సో హౌ టు ఓవర్కమ్ దట్ ఇష్యూ, ఇది మేజర్ ఇష్యూ. రైట్. అది మేజర్ ఇష్యూ చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారంటే ఎన్ని తీసుకొచ్చినా హాస్పిటాలిటీ కిందకి వెళ్ళిపోతుంది. రైట్ రైట్. సో దీనికి ఏంటిదంటే సింపుల్ సొల్యూషన్, వెయిటింగ్ పీరియడ్ ఎట్లా తగ్గిస్తున్నాం, అవును. బయట స్టాల్స్ రిసెప్షన్ టైప్ లో రైట్. పెట్టుకొని అరేంజ్ we are చేసి going to collect వీటిలో them. ఇన్ఫర్మేషన్ మనకి హెల్త్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేజర్. ఇన్ఫర్మేషన్ తర్వాత ట్రీట్మెంట్ అనేది డాక్టర్ ఆల్రెడీ చెక్ చేసి మనకి ఇస్తారు ఈజీగా. సో అక్కడ ఏమవుతుందంటే పేషెంట్ ఊరికనే కూర్చోవట్లేదు. సో దే ఆర్ విజిటింగ్, దే ఆర్ గోయింగ్ టు క్యాబిన్, Right. విజిటింగ్, గోయింగ్ టు అంటే ఒక విజిటింగ్ లో ఉన్నప్పుడు 30 minutes దే కెన్ ఇంటరాక్ట్ విత్ హియర్ అండ్ సంథింగ్ ఇస్ మీన్ వైల్ డాక్టర్ కూడా అంతకు ముందున్న పేషెంట్ వాళ్ళ హిస్టరీ అంతా చెక్ చేసి హ్యాపీగా ట్రీట్మెంట్ ప్రాపర్ గా ఇచ్చేస్తారు. ఎట్ ద సేమ్ టైం దిస్ రిపీట్స్ అండ్ డాక్టర్ కూడా కొంచెం హెక్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో డాక్టర్ కెన్ ఈజీలీ వర్క్అవుట్ విత్ దట్. Right, సో ఇక్కడ ఏంటిదంటే 3 members కి చాలా ఈజీ అవుతుంది. సో మెయిన్గా పానిక్ సిచ్యువేషన్ ఏంటిదంటే ఒక పేషెంట్ ఏఐని ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఇది ఏంటిదంటే చాలా సింపుల్, ఒక మనిషి ఎట్లయితే మాట్లాడుతుందో ఏఐ కూడా మిగతా అట్లానే మాట్లాడుతుంది. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ అవర్ డ్యూటీస్. అంటే ఆ పానిక్ సిచ్యువేషన్ నుంచి మేము బయటికి తీసుకొచ్చాం. Okay. సో డైరెక్ట్గా మీరు హలో అంటే అది కూడా హలో అంటుంది. సో సో మనం అడిగింది ఎంతసేపు అడిగినా విసుక్కోకుండా కూడా చెప్తుంది కాబట్టి yes. మనకి కూడా అండ్ హ్యాపీ. ఏ ఆన్సర్ అయినా కానీ బియాండ్ ద థింగ్స్కి వెళ్తే డాక్టర్ కనెక్ట్ చేస్తుంది. Right. లేదంటే ఆ ఏ డిపార్ట్మెంట్ కనెక్ట్ చేయాలనేది అదే చూసుకుంటుంది. రైట్ రైట్. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే బట్ ఓన్ డెసిషన్స్ కానీ ఓన్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వదు. ఓన్ డెసిషన్స్ అనేది తీసుకోదు అండ్ ఓన్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటానికి లేదు. సో వీఆర్ గోయింగ్ టు రిస్ట్రిక్ట్ దట్ వన్. సో ఆ రిస్ట్రిక్షన్ లేక ఏఐ మోడల్స్ అనేది ఫెయిల్యూర్ ఉంది. సో దెన్ మరి ఇంత ఇనిషియేషన్ ఇంత డెప్త్ గా ఆలోచించినటువంటి ప్రిడిక్టివ్ ఏఐ మోడల్స్ బై విచ్ ఇయర్ ఆర్ విచ్ మంత్ ఇట్ ఈస్ గోయింగ్ టు సో ఇంప్లిమెంట్? రైట్ నో ఆల్మోస్ట్ లైక్ ఇంప్లిమెంటేషన్స్ అయిపోవచ్చినాయండి. Okay. సో ఇట్స్ నాట్ లైక్ ది ఓన్లీ వన్ పర్టిక్యులర్ థింగ్ వీఆర్ టార్గెటింగ్. సో వీఆర్ టార్గెటింగ్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ ఇన్ ది హెల్త్ కేర్ వీ వాంట్ టు టార్గెట్. సో Okay. ప్రతి ఒక్క డేటా అనేది మేము కలెక్ట్ చేయాలి. సో ఇట్స్ మస్ట్ బి జెన్యూన్ సోర్స్. రైట్ రైట్. అండ్ డేటా ఏదైనా తీసుకున్నప్పుడు అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి మనం చెప్పేటప్పుడు వాట్ ఈస్ అవర్ డేటా ఇస్ దేర్, సో వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ అవర్ సైడ్. సో వాళ్ళ దగ్గర ఉన్న డేటాతో మ్యాచ్ చేసుకోవాలి. దాని తర్వాత వాళ్ళ తగ్గట్టు అగైన్ ఎన్హాన్స్మెంట్స్ చేసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ వన్. సో మనం మోడల్ వచ్చేసి ఏంటిదంటే 2026 ఎండింగ్కి మార్కెట్లోకి వస్తుంది. ఎండింగ్కి సో అయితే ఈ లెక్కన మీరు హాస్పిటల్స్ కి అండ్ డాక్టర్స్ కి కొంచెం ఓ రకంగా జాబ్ లాస్ కాదు కానీ బిజినెస్ ఆర్ అది పెంచే అవకాశం ఉంటుంది. ఎస్. సో సింపుల్గా చెప్పాలంటే కమింగ్ డేస్లో మోర్ డిసీజెస్ ఈస్ కమింగ్. సో మోర్ డేటా ఈస్ రిక్వైర్డ్. డాక్టర్స్కి ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలాంటి సింటమ్స్ ఉన్నాయి, సో ఈ సింటమ్స్ బేస్ మనం ఎట్లా డయాగ్నోసిస్ చేసుకోవాలి అనేది జస్ట్ వెరీ సింపుల్ ఇట్ గోయింగ్ టు బి ఫర్ ది డాక్టర్స్. అండ్ ఆల్సో హాస్పిటల్స్ రిలేటెడ్ స్టఫ్ వాళ్ళకి వచ్చే నెగిటివ్ రివ్యూస్ మొత్తం దే కెన్ కన్వర్ట్ ఇన్ టు ది పాజిటివ్. సో అండ్ పేషెంట్ రిలేటెడ్ స్టఫ్ ఏ క్వశ్చన్ వచ్చినా there are someone, ఇన్ఫర్మేషన్ వస్తుంది. yes, so there are someone to answer their calls. So which is going to be very important. ఆల్సో మనం అనుకున్నట్టు సమ్ ఫ్యూ రిపోర్ట్స్ ఉండే ఫర్ ఎవ్రీ 1000 పీపుల్ 1 డాక్టర్ అని, డాక్టర్స్ తక్కువ ఉన్నారు అనే టాక్ కూడా ఉండే. సో దానికి కూడా మనకి ఇది బెనిఫిట్ అవుతుంది. లైక్ ఈ రిపోర్ట్స్ చూసిన తర్వాత డాక్టర్స్ కి ఈజీ చెకప్ అండ్ ఈజీ ట్రీట్మెంట్ Yes. So అండ్ ఆథెంటిక్ ట్రీట్మెంట్. yes. సార్ అండ్ బిఫోర్ కంక్లూడింగ్ అండ్ ఆల్ ద థింగ్స్ మీ అచీవ్మెంట్స్ గురించి కూడా ఒకసారి చెప్పగలరా? లైక్ ఇంత జర్నీ కూడా మీరు చేస్తూ వచ్చారు. సో బిఫోర్ దట్ మీ అచీవ్మెంట్స్ ఏంటి? Achievements related stuff వచ్చినప్పుడు so one of the international is going to be this one అండి. So mainly achievements I did like most of the get in US. And also right now we are starting like the new company in UAE which is going to be CIST. So it is going to be comes under guidance. So it comes under total 8 countries. So corporate office వచ్చేసి UAE లో ఉంటుంది. US, Canada, Germany and Australia, Russia and UK and UAE. So these are the 7 countries. So where we are going to start like the
services related to the AI guidance. So Right. it comes for mainly for the AI related stuff, and also IT లో ఆ సర్టిఫికేట్ ఉంటేనే వాల్యూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ దట్ వన్. Great, great. అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ వీఆర్ హ్యావింగ్ లైక్ ది మల్టిపుల్ థింగ్స్. సో నా నాలెడ్జ్ని కంపల్సరీ షేర్ చేయాలి Mm. అనేది నాకు మెయిన్. సో ఈ గైడెన్స్ రిలేటెడ్ స్టఫ్ అంటే నేను క్లయింట్స్కి దొరకపోవచ్చు, లేదు అంటే ఎంప్లాయీస్కి దొరకపోవచ్చు, కానీ నేను కొంతమంది ట్రైన్ చేస్తుంటాను. Oh. సో దే కెన్ ఈజీలీ గెట్ యాక్సెస్ ఆఫ్ మీ. సో నా ఫోన్ నంబర్ అనేది చాలామంది దగ్గర ఉంది. Mm. బట్ ఒక స్టూడెంట్ నేను ఎవరికైతే గైడ్ చేస్తూ ఉంటానో వాళ్ళ దగ్గర ఉంటుంది. సో దీనికి మేము కొన్ని ప్లాట్ఫామ్స్ పెట్టుకున్నాం. లెర్న్ ఏఐ అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూట్ వస్తుంది. సో Okay. దాంట్లో ఐఎమ్ గోయింగ్ టు గివ్ లైక్ ది గైడింగ్ టు ది స్టూడెంట్స్. 49 కంట్రీస్ రిలేటెడ్ స్టఫ్కి వచ్చినప్పుడు ఈ అచీవ్మెంట్, సో హెల్త్ కేర్ అచీవ్మెంట్ వచ్చినప్పుడు ఏంటిదంటే, సో ఇది వచ్చేసి ఏంటిదంటే 49 కంట్రీస్లో దిస్ ఆర్టికల్ అండ్ ఆల్సో వాట్ ఎవర్ ది ఎక్స్పర్ట్ టాక్స్ ఆర్ గోయింగ్ టు బి దేర్. Mm. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది 45 డిఫరెంట్ కంట్రీస్ విత్ బిజినెసెస్, Okay. హెల్త్ కేర్ బిజినెసెస్. Mm. అక్కడ ఏంటిదంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు సీ ఎనీ అదర్ పీపుల్, ఓన్లీ బిగ్ హాస్పిటల్ లైక్ సింగపూర్ ఇలాంటి వాటిల్లో Mm. అక్కడ దే ఆర్ గోయింగ్ టు రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ లైక్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ Mm. రిలేటెడ్ టు దిస్ వన్, బికాస్ Okay. ఫ్యూ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ క్రిటికల్. అంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు చాలా సింపుల్గా అండ్ యూఆర్ గోయింగ్ టు బి యా ఇస్ సూపర్ అన్నట్టు, కానీ హెల్త్ కేర్ అట్లా ఉండదు. దే ఆర్ నాట్ గోయింగ్ టు సిట్ మీ లైక్ దిస్ Right, right. అండ్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఇది ఎలా వస్తుంది? సో ఏమైంది, నాకేమైంది, ఇది ఏమైంది అండ్ Yeah. అండ్ ఎట్ ద సేమ్ టైం హెల్త్ కాబట్టి ఒక మనిషి లైఫ్ అనే విషయంలో ఆ పర్స్పెక్టివ్లో చాలా ఎక్కువ కూడా క్వశ్చన్స్ అడిగే ఎస్, ఛాన్స్ అండ్ మెయిన్గా వచ్చేసి హెల్త్ కేర్ బిజినెసెస్ వేరుగా ఉంటాయి, Mm. డాక్టర్స్ క్వశ్చన్స్ వేరుగా ఉంటాయి. రైట్ రైట్ సో ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే సాల్వ్ చేసుకుంటూ రావాలి. సో మీరు నా ఆన్సర్స్ మొత్తం అక్కడ చూసుకుంటే ఏంటిదంటే వాటిలన్నిటిని సాల్వ్ చేసుకుంటూ వాట్ ఆర్ ది క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు బి రేస్ బై దెమ్. సో ప్రతి ఒక్కటి సాల్వ్ చేసుకుంటూ వచ్చినాయి అనమాట. గ్రేట్ గ్రేట్. సో So- అలా సాల్వ్ చేసుకుంటూ మీకు వచ్చిన థాట్ నే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంప్లిమెంటేషన్ కి జస్ట్ 1 year దగ్గరలో Yes, almost like 11 months. So we are planning like next December. So every anniversary we are going to bring like one thing in Oh. December. Super. So this December, so we brought like the CIS. So next December అనేది we are bringing this model outside. ప్రిడిక్టివ్ పేషెంట్ కేర్ And, AI మోడల్. ఇంకా పేరు కూడా పెట్టలేదండి. సో రైట్ నౌ వీఆర్ కాలింగ్ దట్ ప్రెడిక్టివ్ AI మోడల్స్. ఓకే ఓకే. సో ఇట్స్ ఎ టెక్నికల్ వర్డ్. సో Okay, okay. ఇంకా అసలు మేము పేరు కూడా పెట్టలేదు. సో ద మెయిన్ మోటో అది ఏం చేస్తుంది అనేది మీరు ట్రాన్స్ఫార్మింగ్ సో పేషెంట్ సింపుల్ గా చెప్పాలంటే ప్రెడిక్టివ్ AI మోడల్స్ అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ప్రెసెంట్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అట్లానే కాల్ చేసేస్తున్నారు. సో నెక్స్ట్ టైం ఏంటంటే కంపల్సరీ ఐ విల్ కమ్ అప్ విత్ వన్ గుడ్ గ్రేట్ గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ ద్వారా ఒక ఐడియా కూడా వచ్చింది, లైక్ మనం ఉన్న ఇష్యూస్ నుంచి ఎలా ఒక బిజినెస్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం సర్వీస్ ఇవ్వచ్చు అనేది. అండ్ లాట్ మోర్ ఇన్ఫర్మేషన్ అయితే మేము తీసుకున్నాం మీ నుంచి. అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కోర్స్ మీరు అది ఇంప్లిమెంట్ చేశాక AI నుంచి తీసుకుంటాం మా హెల్త్ గురించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. యా థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా. సో టెక్నాలజీ ఇవల్యూట్ అవుతున్న కొద్దీ దాన్ని ఎంత పాజిటివ్గా వాడచ్చు, యూజ్ చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు, అది పబ్లిక్ అందరికీ కూడా ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది అనడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ బిజినెస్.